నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. జాతీయ అంతర్జాతీయ అంశాలు చాలా టాపిక్స్లో వివిధ కోణాలు స్పృశిస్తూ వస్తున్నాం. ఈరోజు చాలా కీలకంగా మారబోతుంది ఏంటంటే క్రిటికల్ బిల్ ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఇది స్పీకర్ మీద అభిశంసనకు సంబంధించినదా? ఎందుకంటే విప్ జారీ చేశారు, అటు కాంగ్రెస్ కూడా విప్ జారీ చేసింది. లేదా ఇది కాకుండా ఇంకేదైనా ఉండే అవకాశం ఉందా? అదే యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, ఆయన చేసేది ఒకటి అన్నట్టుగా జరుగుతాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివి తీసుకురావడం అనేది మోదీ ప్రభుత్వంలో ఒక రకంగా చెప్పాలంటే అది హైలైట్. అంటే ప్రతి సందర్భంలోనూ ఏదైనా కీలకమైన బిల్లులు తీసుకొస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 370 రద్దుని ఎవ్వరూ కూడా అసలు కనీసం అంటే ఏదో జరుగుతోందని తెలుసు కానీ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోయారు. అలా అనుకునే లోపే August 5, 2019 రోజున బిల్ వచ్చింది, పాస్ అయిపోయింది. ఉభయ సభల్లో పాస్ చేశారు. అది కూడా మళ్ళీ రాజ్యసభలో ముందు చేసి తర్వాత లోక్సభలో పాస్ చేయించారు. ఎందుకంటే మ్యాండేట్ లెక్కలోకి వస్తుంది కాబట్టి, నంబర్స్ కూడా లెక్కలోకి వస్తాయి కాబట్టి. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక చర్చ ఢిల్లీ సర్కిల్స్లో నడుస్తోంది. ఇది నేను ముందే ఒక హైపోథెటికల్గా ఊహించి ఏదో గెస్ చేసి చెప్తున్న అంశం కాదు. కొంతమంది కీలకమైన వ్యక్తులే నాకు చెప్పినటువంటి సమాచారము. అయితే దీన్ని ఖండిస్తూ మాట్లాడినటువంటి కీలక వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ మనకున్న యాజ్ అ జర్నలిస్ట్ మనకున్న సోర్స్ మేరకు మనం కొన్ని విషయాల్ని ఇక్కడ ప్రయత్నం చేయబోతున్నాం. అందులో కీలకంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మీరందాక అన్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక క్రిటికల్ బిల్ వస్తోంది అని ఆయన చెప్పాడు. క్రిటికల్ బిల్ ఏంటి అని అందరూ మాట్లాడుతున్నారు. నిజానికి మీరందాక అన్నట్టుగా స్పీకర్ పై అభిశంసన తీర్మానం ఉన్నట్టు ఈ టైంలో దాని మీద ఓటింగ్ కోసం విప్ జారీ చేశారనుకుంటే, కాంగ్రెస్ విప్ జారీ చేసింది, బీజేపీ కూడా విప్ జారీ చేసింది. కాబట్టి ఓటింగ్ జరిగితే అందరూ వీళ్ళ మ్యాండేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోక్సభలో చూసుకున్నారు. బట్ క్రిటికల్ బిల్ అన్నాడు ఆయన. అక్కడే క్వశ్చన్ వస్తుంది. ఇది విప్ జారీ చేస్తే సరిపోయేది, బట్ క్రిటికల్ బిల్ అనేసరికి ఏదా క్రిటికల్ బిల్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 2-3 అంశాల మీద చర్చ జరుగుతుంది. ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా రోజుల నుంచి ఉన్నదే. ఇప్పుడు కీలకంగా నడుస్తున్నది ఏంటంటే ముఖ్యంగా సిలిగురి కారిడార్కి సంబంధించి, నార్త్ ఈస్ట్లోని సిలిగురి కారిడార్కి సంబంధించి ఒక యూనియన్ టెరిటరీగా సిలిగురి కారిడార్ని చేయడానికి ఒక బిల్ తీసుకొస్తున్నారనే చర్చ మొదలైంది. అదేం కాదు, అదేం లేదు అని పిఐబి కూడా వాళ్ళు డిజోన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లేకపోతే సర్ప్రైజ్ అనే ఫ్యాక్టర్ లేకపోతే ఏంటి అసలు యూనియన్ టెరిటరీ ఎందుకు సడన్ గా ఈ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే దీనికి ఆధారభూతంగా ఉన్నటువంటి 2 కీలక పరిణామాలు జరిగాయి. అదేంటంటే జస్ట్ ఈ 1 వీక్లోనే వెస్ట్ బెంగాల్ గవర్నర్ని మార్చారు అండ్ బీహార్ గవర్నర్ని మార్చారు. బీహార్ గవర్నర్ ఇంతకుముందు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఉండే, ఆయన ప్లేస్లో సయ్యద్ అతా హస్నేని తీసుకొచ్చారు. ఇటు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవి, ఇంతకుముందు తమిళనాడు గవర్నర్గా ఉండే ఆయన ఆర్ఎన్ రవిని తీసుకొచ్చారు. ఎందుకు వీళ్ళిద్దరిని తీసుకొచ్చారంటే ఇక్కడ మేజర్ కారణం వీళ్ళిద్దరికి మళ్ళీ ఉన్నటువంటి నేపథ్యం కూడా కీలకం. ఏంటంటే ఆయన బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నేన్. ఆయన నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి యునైటెడ్ నేషన్స్లో కీలకమైనటువంటి ఫోర్సెస్ మొజాంబిక్ ఇట్లాంటి ప్లేసుల్లో వర్క్ చేసిన దగ్గర నుంచి ఆయన 15 కోర్ కమాండర్ బేస్ని ఆయన హెడ్ చేశారని. సో కీలకమైన రోల్లో ఉన్న వ్యక్తి, ఒక ఆర్మీ అధికారి ఆయన. సో ఆయన్ని బీహార్ గవర్నర్గా తీసుకొచ్చారు. అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఆర్ఎన్ రవి బయటకు తమిళనాడు గవర్నర్గా వచ్చాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఏదో స్టాలిన్తో గొడవ ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆర్ఎన్ రవి డిప్యూటీ ఎన్ఎస్ఏగా పనిచేశారు మొన్నటి వరకు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి డిప్యూటీగా పనిచేశారు. ముఖ్యంగా అజిత్ దోవల్కి అనుచరుడు ఆయన. అజిత్ దోవల్కి అసోసియేట్గా పనిచేసిన వ్యక్తి. అజిత్ దోవల్ కింద పనిచేసినటువంటి వ్యక్తి ఆర్ఎన్ రవి. సో ఆర్ఎన్ రవి గారు అండ్ సయ్యద్ అతా హస్నేన్ ఇద్దరిని కూడా గవర్నర్గా తీసుకొచ్చారు. అండ్ వెస్ట్ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు రాబోయే కొంచెం 1 మంత్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ టైంలో ఈయనను తీసుకురావడం కేవలం పొలిటికల్ యాంగిల్లోనే అందరూ చూస్తున్నారు. బీహార్లో అక్కడ గవర్నర్గా ఆయన నియమించారు. ఇంకోవైపు నితీష్ కుమార్ రాజీనామా చేశారు ముఖ్యమంత్రిగా. సో అంటే చూడండి, డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటే కనెక్ట్ చేయాల్సిందే. గవర్నర్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆయన వెళ్తున్నారో తెలియట్లేదు. అండ్ అఫ్కోర్స్ ఆయన నితీష్ కుమార్ ఉన్నంత మాత్రాన ఏంటి ప్రాబ్లము అని కూడా అనుకోవచ్చు.
బట్ అదేదో ఇందులో మేజర్గా ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న పరిస్థితులు వస్తాయి. ఈవెన్ అస్సాంకి వెస్ట్ బెంగాల్కి 2 రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరుగుతాయి విత్ ఇన్ ఎ మంత్. ఓకే, ఒక సెన్సిటివ్ వాతావరణం ఉంది ఇక్కడ ఈ టైంలో. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ ఎన్నికలు మొన్ననే జరిగాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో కీలకంగా ఏం జరిగింది అని అంటే వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్ మొత్తం ఒక 20-25 స్థానాలు జమాతే ఇస్లామీ గెలిచింది. మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అదంతా. జమాతే ఇస్లామీ అక్కడ గెలవడం బంగ్లాదేశ్లో అని అంటే మన బార్డర్ ఏరియాస్లో గెలవడం అని అంటే ఈ ఇన్ఫిల్ట్రేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ అనుకూల విధానాలు ఉంటాయి. అందుకే ఇన్ఫిల్ట్రేషన్, ఇన్సర్జెన్సీలు అని పెరగడానికి అవకాశం ఉంటాయి. సో ఈ టైంలో అండ్ ఇంకొకటి ఇది పక్కన పెడితే అసలు యాక్చువల్లీ గోర్ఖా ల్యాండ్కి సంబంధించినటువంటి డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉన్నది. గోర్ఖాల్యాండ్ అంటే ఇప్పుడు డార్జిలింగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ సిలిగురి కారిడార్ అంతా కూడా డార్జిలింగ్ కిందకే వస్తుంది. సో డార్జిలింగ్ ఏరియా అంతా కూడా ఆ ప్లేస్ని ఒక ప్రత్యేక రాష్ట్రం చేయాలని చాలా రోజుల నుంచి గోర్ఖాలు ఉద్యమం చేస్తున్నారు. సో అదొక క్వశ్చన్. ఇట్లాంటి అనేక కాన్ఫ్లిక్ట్స్ మధ్య ఇప్పుడు ఈ క్రిటికల్ బిల్ అనేసరికి మళ్ళీ చర్చ మొదలైంది. అఫ్ కోర్స్ ఏమీ లేదని వాళ్ళు చెప్తున్నారు. సాయి కృష్ణ గారు, గవర్నర్లు మార్చారు. In what way governors are going to influence the decision being taken by the government of India? అదొకటి. లేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు, బట్ వాళ్ళ రోలే ఉంటుంది అందులో. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి. వెస్ట్ బెంగాల్ కూడా ఆ మాటకు వస్తే, అస్సాం నుంచి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, వాళ్ళదే కాబట్టి గవర్నమెంట్. బీహారు సరే వాళ్ళదే గవర్నమెంట్, బట్ డెఫినెట్గా మమతా బెనర్జీ ఏదో ఒక సమస్య మాట్లాడుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫిల్ట్రేటర్ని ఆవిడ ఈ దేశ పౌరులే అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఎందుకు అన్యాసంగా తీసేశారు, ఒకవేళ శవాల లెక్క తీయాల్సి వస్తే నేను ముందు ఉంటానండి. సో ఆమెను ఎలా కంటైన్ చేయగలరు? ఇప్పుడు అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా అదే యాక్చువల్లీ. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో మేజర్గా ఏంటంటే సిలిగురి కారిడార్ ఆ ఏరియాలో ఈ మధ్య కాలంలోనే ఒక 3 కొత్త మిలిటరీ బేసెస్ వచ్చాయి. ఒకటి బీహార్లో ఉన్నటువంటి కిషన్గంజ్లో, ఓకే, అది సిలిగురికి దగ్గరలోనే ఉంటుంది కిషన్గంజ్లో. 2 వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చోప్డా అంటారు, అస్సాంలో ఉన్నటువంటి డుబ్రీ. యాక్చువల్లీ ఇదివరకే అక్కడ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఈ 3 కొత్త బేసెస్ ఈ మధ్య కాలంలో వచ్చాయి, ఒక 3-4 months అవుతుంది అంతే. సో అస్సాంలో డుబ్రీ అండ్ ఇటు చోప్డా వెస్ట్ బెంగాల్లో అండ్ కిషన్గంజ్ బీహార్. సో ఈ 3కి సంబంధించి సీమాంచల్ అంటారు బీహార్లో ఉన్న ప్రాంతాన్ని. సీమాంచల్ రీజియన్లో ఎక్కువగా ఈ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుందని చెప్తున్న ప్రాంతము. అట్లాంటి ప్రాంతము ఆ పైన ఉన్నటువంటి సిలిగురి కారిడార్, అక్కడ ఉండేటువంటి రైట్కి మన వెస్ట్ సైడ్ చూస్తే ఈస్ట్ సైడ్ చూస్తే డుబ్రీ అస్సాం. సో అండ్ కిందకి సౌత్ వైపు చూస్తే అంటే బెంగాల్కి ఈస్ట్ వైపు వెస్ట్ వైపు బెంగాల్కి ఆ పార్ట్ చూస్తే అక్కడ ఈ చోప్డా. అండ్ కిందకి వస్తున్న కొద్ది 26 పరగనా కావచ్చు, మాల్డా కావచ్చు, అన్ని రీజన్స్ ఉంటాయి. సో నేను మ్యాప్స్లో ఇంకొంచెం ఈజీగా అర్థమైతే తర్వాత ఒకసారి మనం ట్రై చేద్దాం. బట్ ఇట్లాంటి మేజర్ భూభాగాన్ని ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూటీగా మలిచితే, అంటే ఇందాక ఈ మధ్యకాలంలో స్టోరీస్ ఏమున్నాయంటే అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఆల్రెడీ ఒక బార్డర్ లిమిట్ని పెంచారు. 20 kilometers వరకు తీసుకొచ్చారు. ఇంతకుముందు 5 kilometers ఉండే. సో బార్డర్ లిమిట్ని పెంచారు, బీఎస్ఎఫ్ అధీనంలోకి వచ్చేది. 2 అసలు ఫెన్సింగ్ వేయడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించలేదు, మధ్యనే వచ్చింది, స్థలం ఇవ్వట్లేదు. ఓకే సార్, మిగిలిన రాష్ట్రాలతో ఇబ్బంది లేదు, మమతా బెనర్జీ ఆవిడ స్థలం ఇవ్వదు, ఆ ఇన్ఫిల్ట్రేటర్స్ని వెనకేసుకుని వస్తుంది, వాళ్ళేదో దేశభక్తులు వీరదేశభక్తులు అంటూ మాట్లాడుతుంది, వాళ్ళని అన్యాయంగా తీసేశారంటుంది. ఇన్ని పంచాయతీలు ఉన్నాయి కదా, మరి యూనియన్ టెరిటరీ ఏర్పాటు చేస్తే తమ రాష్ట్రంలోని భూభాగాన్ని యూనియన్ టెరిటరీ కిందకి మళ్లించడానికి ఆమె అంగీకరిస్తా. అంటే ఇప్పుడు పాసిబిలిటీస్ ఆలోచిస్తే ఇమీడియట్గా ఇప్పుడు అనగానే ఏదో ఇంటెంట్ చేస్తారు అయిపోయింది అని నేను కూడా అనట్లేదు. బట్ అట్లాంటి ప్రయత్నాలు జరగడానికి అవకాశం ఉందన్న చర్చ ఢిల్లీ సర్కిల్స్లో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇందులో మేజర్గా కాన్ఫ్లిక్ట్స్ గురించి మనం ఫోకస్ చేయాలి. సో దానికి సొల్యూషన్స్ ఏమై ఉంటాయి, ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, దాని మీద ఉండే రిపర్కేషన్స్ ఏంటి మనం మాట్లాడొచ్చు. బట్ సొల్యూషన్స్ ఏంటి అని అంటే మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ అసలు బేసికల్లీ మనకు బార్డర్ ఫెన్సింగే సరిగ్గా వేయకుండా, అక్కడ ల్యాండ్ ఇవ్వకుండా, ఆ బార్డర్ చేయడానికి కావాల్సినటువంటి డిమార్కేషన్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా స్టేట్ గవర్నమెంట్ రావట్లేదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నమాట. ఓకే, అసలు సరిహద్దుల్ని పరిరక్షించుకోవాలి కదా, నెంబర్ 1. అండ్ ఇంకోటి, అది కాక ఆమె వ్యవహార శైలి ఎలా ఉందంటే, వైఖరి ఎలా ఉందంటే, అసలు బయట నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్సే ఇక్కడ మేజర్ పౌరులు, వాళ్ళకే మొదటి హక్కు ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఎవరు అసలు ఊహించలేదు ఎస్ఐఆర్ మరి ఒక వెస్ట్ బెంగాల్లో ఎందుకు సమస్య అవుతుంది.
దేశవ్యాప్తంగా ఎందుకు కాదు? సరే, బీహార్లో ఈయన ఓట్ చోరీ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడి వాళ్ళది మాట్లాడుతున్నాడా? ఇవాళ అది మాట్లాడుతున్నారా? లేదు కదా, పూర్తిగా లేదు కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఆయనకి ఎవరైనా రాసి ఇవ్వాలి కదా, రాసిస్తే మాట్లాడతారు. కాదు అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నిజంగానే ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ విషయంలో జరగాల్సిందే, ఎస్ఐఆర్ జరగాల్సిందే. వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీంని పంపించారు, నిజంగా ఇక్కడ పనిచేయండి అని చెప్పేసి అక్కడ అది జరిగేలా చూడడం కోసం. ఇప్పుడు ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా జరిగింది చూడండి మీరు, రాష్ట్రపతి వెస్ట్ బెంగాల్ పర్యటనలోకి వస్తే మొన్నటికి మొన్న ద్రౌపది ముర్ము గారు వస్తే గిరిజనుల కార్యక్రమం సంతాల్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద వేడుక జరుగుతూ ఉంటే దానికి రాత్రికి రాత్రి ప్లేస్ మార్చేశారు. ప్లేస్ అసలు చాలా తక్కువ టైంలో ప్లేస్ మార్చారు. ఆవిడ ఇచ్చిన క్లారిఫికేషన్ చూసారా, అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని మేము ఆల్రెడీ ప్రెసిడెంట్ సెక్రటరీకి చెప్పాము. ఆబ్వియస్లీ ఎలాగైనా అలాగే చెప్తారు. అలాగే చెప్తారు. స్టేట్ గవర్నమెంట్ ఎలా చెప్తుందంటే అట్లా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయని, ఇంకోటి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మమతా బెనర్జీ ఎలా చేస్తుందంటే అసలు బేసికల్లీ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఇవాళ మమతా బెనర్జీకి లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటున్నానంటే మమతా బెనర్జీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఎలా అభాస్పాలు చేయాలని చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఓవైపు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉంటే, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పవచ్చు క్లియర్గా. దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళి సుప్రీంకోర్టులో ఏదో వాదిస్తానని చెప్పి ఆమెనే వెళ్ళి మొత్తం ఫోటో ఆప్స్ అండి, పిఆర్ అనమాట. అక్కడ నుంచి ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో ఆమెనే వాదిస్తున్నట్టుగా నిల్చోవడం, కపిల్ సిబల్ నిలవడం. సుప్రీంకోర్టు ఏం చేసింది, క్లియర్గా చెప్పింది ఎస్ఐఆర్ నిర్వహించాల్సిందేనంది. ఓకే, దాని గురించి ఈమెకేం రాలేదు. మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆమరణ నిరాహార దీక్ష అంటోంది. మొన్నటికి మొన్న ఈడీ ఏదో అక్కడ వేరే విచారణ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళి అసలు ఒక ముఖ్యమంత్రిగా లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చేసి లాక్కుని వచ్చేసింది. ఆ విజువల్స్ కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. ముఖ్యమంత్రి మళ్ళీ ఏమంటారంటే ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగబద్ధమైన పదవులు, మా మీద జులుం చేస్తున్నారు. ఓకే, ఫెడరలిజము, ఫెడరల్ హక్కులు, రాష్ట్రాలని అన్యాయం చేస్తున్నారు రాష్ట్రానికి కేంద్రం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నిజంగా మాట్లాడుతున్నాను. ఇదే పని కనుక యోగి ఆదిత్యనాథ్ చేస్తే ఊరుకుంటారు ఇవాళ? ఇదే పని కనుక దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తే ఊరుకుంటారు వీళ్ళందరూ? చాలా సింపుల్ కదా. ప్రపంచ లెఫ్ట్ మీడియా అండ్ ఈడీ, సిబిఐ, ఈడీ పడదు, సిబిఐ పడదు, ఇన్కమ్ ట్యాక్స్ పడదు, లేకపోతే ఇప్పుడు వస్తే ఎలక్షన్ కమిషన్ పడదు. అండ్ గవర్నర్ అనే ఒక వ్యవస్థకి గౌరవం లేదు, రాష్ట్రపతిని గౌరవించరు. మళ్ళీ వీళ్ళు రాజ్యాంగం పాడైపోతుంది అంటారు. అసలు నాకు అర్థం కావట్లేదు ఇది. అంటే నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడాను అనుకోండి, ఇమీడియట్గా ఏదో బీజేపీ సపోర్ట్. అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అరే మీరందరూ బీజేపీ సపోర్ట్ అయితే ఇంకొకరికి వేరే సపోర్ట్ కాదా? సో అంటే మనము నిజమే మాట్లాడుకోవాలండి, అబద్ధమే. ఎవరైనా నిజంగానే ఇప్పుడు రాష్ట్రపతి అక్కడికి వచ్చారు, రాష్ట్రపతికి అవమానం జరిగింది, ఇమీడియట్గా నిన్ను చూసారా ఒక ఫోటో, రాష్ట్రపతిని మీరు అగౌరవపరిచారా లేదా రాష్ట్రపతికి నిజంగానే మేము అగౌరవంగా అనిపించి ఉంటే నేను క్షమించండి అంటే ఒకవేళ రాష్ట్రపతికి ఏమైనా అగౌరవంగా అనిపించినట్లయితే, ఆమె గౌరవానికి భంగం వాటిల్లినట్లయితే వెస్ట్ బెంగాల్ తరఫున మేము అపాలజీస్ చెప్తున్నామని మమతా బెనర్జీ చెప్పి ఉంటే, లేదు నిజంగానే మేము చింతిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే అది వేరు. కానీ అట్లాంటిది ఏం లేకుండా ఆమె పదే వస్తూ ఉంటుంది. ఇట్లాగే మాట్లాడింది ఆవిడ. నిజంగా మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, రాష్ట్రపతి పదే వస్తుంటే ఎన్నిసార్లు పోతాం మేము? ఒకసారి వస్తే ఓకే, రెండోసారి వస్తే ఓకే, మేము ఎందుకు వెళ్తాం? అరే బాస్ నువ్వు వెళ్ళకపోవచ్చు, కానీ నువ్వు ఈ పద్ధతి కాదు కదా ఇలా మాట్లాడడం. నెంబర్ 2, అక్కడికి వచ్చిన వ్యక్తిని బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఒక మీటింగ్ పెట్టేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక పోస్టర్ ఇన్ ద సెన్స్ ఒక ఫోటో చూపించారు, అందరికి ముందు పోస్టర్ చూపించారు. వీళ్ళకి కూడా అసలు నిజంగా రాసే వాళ్ళకు కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉంది. మోదీ ద్రౌపది ముర్ము గారిని ఒక దగ్గర ఆమె అగౌరవపరిచారు. మోదీ అండ్ అద్వానీ కూర్చున్న సీట్లు ఉన్నాయి, ఇద్దరు కూర్చొని ఉన్నారు సీట్లలో. ఆ పక్కన ద్రౌపది ముర్ము గారు నిలబడి ఉన్నటువంటి ఒక ఫోటోని సర్క్యులేట్ చేశారు. ఆ ఫోటోని చూసారా మోదీ రాష్ట్రపతిని అవమానించలేదా అని మాట్లాడారు. సింపుల్గా ఎవరికైనా సరే ఫ్యాక్ట్ చెక్ చేస్తే అర్థమైపోతుంది. అది దాన్ని ఏం పెద్ద అవసరం లేదు. జస్ట్ చూస్తే ఏమర్థమైందంటే అదే ద్రౌపది ముర్ము గారు ఎందుకు ఆ ఫోటో ఎప్పటిది అని తీస్తే కనుక ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇవ్వడానికి ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన రాష్ట్రపతి భవన్కి వచ్చే పరిస్థితులు లేకపోతే వీళ్ళు వెళ్ళి ఆయనకి రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే క్రమంలో రాష్ట్రపతికి ప్రత్యేక ఆసనం ఉంది, ప్రత్యేక చైర్ ఉంది ఇటు పక్కన, మీకు విజువల్స్లో పర్ఫెక్ట్గా ఉంది.
అటుపక్కన మిగతా వాళ్ళందరూ కూర్చున్నట్టుగానే ఇప్పుడు నేను రాష్ట్రపతి ఎప్పుడైనా సరే పద్మ అవార్డులు కానీ భారతరత్న కానీ ఇట్లాంటి అవార్డులు ఇచ్చేటప్పుడు రాష్ట్రపతి నిలబడి ఉంటారు, నిలబడి ఉండి అవార్డ్స్ ఇస్తుంటారు, ముందట అందరూ కూర్చొని ఉంటారు. ఓకే, రాష్ట్రపతి నిలబడింది మీరందరూ ఎందుకు కూర్చున్నారు అని అడిగితే అది బుర్రలేంతనం లిటరల్గా మాట్లాడితే. సో అక్కడ ఏం జరిగింది అదే కదా, ఫోటో చూస్తేనేమో ఆ ఒక్క ఫోటో ఒక్కటి కట్ చేసేసి రాష్ట్రపతి నిలబడి ఉంది, అద్వానీ అండ్ మోదీ గారు ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇది రాష్ట్రపతికి అవమానం కాదా అని మాట్లాడతారు. అది రాష్ట్రపతికి కార్యాలయము డిక్టేట్ చేస్తుంది ఏ అంశాలు ఎట్లెట్లు ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎవరు కూర్చోవాలి, ఎవరు ఎలా స్పందించాలి, ఏ చైర్లో ఎవరు కూర్చోవాలి, ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయి రాష్ట్రపతి ఆఫీస్ నుంచి. ఆ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలని ఇట్లా మోదీ అవమానించాడని చెప్పగానే ఇమీడియట్గా పోస్టర్లు పెట్టేసేసి చూసారా కథం అయిపోయింది, మోదీ అవమానించాడని మమతా బెనర్జీ చెప్పారని చెప్పేసి పతాక శీర్షికల్లో వార్తలు రాస్తారు. అసలు నిజమా కాదా, ఇప్పుడు మాట్లాడింది తప్పు కదా ఆవిడ. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వీడియోని పక్కన ఒక ఇమేజ్ని కట్ చేసి ఆ ఇమేజ్ని ప్రచారంలోకి తీసుకొచ్చి అది రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఇద్దరికి భంగం కలిగించే విధంగా చేయడం కరెక్టేనా? ఇది ఎవరు అడగరు. ఇదెవరైనా అడిగారు అనుకోండి, బీజేపీ మతత్వము మోదీ అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉంది, ఏది రాజ్యాంగం ఏది ప్రజాస్వామ్యం అని. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి విషయాల్లో 100% వెస్ట్ బెంగాల్లో ఇన్ఫిల్ట్రేషన్ విపరీతంగా జరుగుతోంది. సో ఈవెన్ మనం మాట్లాడుతున్నాం ఇది ముస్లింలకు వ్యతిరేకమైన ఎవరైనా అనుకుంటారేమో, నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలే, నేను స్వయంగా విజువల్స్ నేను కావాలంటే నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీకు తీసుకొస్తాను. ఇండియా టుడే కానీ మిగతా ఛానల్స్లో చాలా ఛానల్స్లో వాళ్ళు అక్కడ నుంచి రిపోర్ట్ చేశారు వెస్ట్ బెంగాల్ నుంచి ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి విధానం మీద వాళ్ళు మాట్లాడుతుంటే ఆ లోకల్ ముస్లిమ్స్ మాల్డా, ఛబ్బీస్ పరగనా అట్లాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ మాకు రావాల్సిన హక్కుల్ని బయట దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తన్నుకుపోతున్నారు, మాకు రావాల్సినటువంటి వాటిని వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళని పంపించాలి అని నిజంగా భారత్లో పుట్టినటువంటి ముస్లిమ్స్ అంటున్నారు. అవి ఎవ్వరు ప్రచారాలకు తీసుకురావట్లేదు. ఓటు బ్యాంక్ కోసమే మమతా బెనర్జీ చేస్తుంది అని డైరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, అది ఎవరో హిందువులు కాదు ముస్లింలు చెప్తున్నదే విషయం. సో అంటే బయట నుంచి వస్తున్నటువంటి మనం ఆలోచించాల్సింది అదేనండి. ఇన్ఫిల్ట్రేషన్ బయట నుంచి ఇక్కడికి ఎందుకు వస్తోంది, వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఆ కార్యకలాపాలన్నీ కూడా ముస్లిం సముదాయానికి ఆపాదిస్తున్నారు. ఇది అసలు ప్రమాదం ముస్లింలకి. ఓకే, సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఖచ్చితంగా సిలిగురి మీద దృష్టి పెట్టాయి అటు చైనా కానివ్వండి, ఇటు అమెరికా కానివ్వండి, ఇటు బంగ్లాదేశ్ కానివ్వండి. బంగ్లాదేశ్ ఆల్రెడీ ఈ మధ్యకాలంలో గ్రేటర్ బంగ్లాదేశ్ అంటున్నారు. ఇప్పుడు మనం 4 దేశాలతో యుద్ధం చేస్తున్నాం మీరు అన్నట్టు. ఒకటి పాకిస్తాన్, ఇంకోవైపు బంగ్లాదేశ్, అటు చైనా, ఇటు యుఎస్ఏ. 4 దేశాలతో యుద్ధం చేస్తున్నాం. అటు యుఎస్ ఏమనుకుంటోంది, అదే నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలని యుఎస్ ప్రణాళికలు రూపొందించుకొని పనిచేస్తోంది. ఓకే, అక్కడ నాగాల్యాండ్ లేకపోతే మిజోరాం లేకపోతే మేఘాలయ ఆ ప్లేస్లో మొత్తం. ఇంకోవైపు బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటోంది. ఈ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు వచ్చినటువంటి తారీఖ్ రహమాన్ దాన్ని కంటిన్యూ చేస్తాడా లేదా తెలియదు కానీ, బట్ ఆ ఆలోచన అయితే పుట్టింది బంగ్లాదేశ్లో. ఇప్పటిదాకా అట్లాంటి ఆలోచన లేకుండే, మొన్నటి వరకు కూడా గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఆలోచన లేదు, స్టేట్ నుంచి లేదు. ఎప్పుడైతే ఇంటరిమ్ చీఫ్గా ఈయన పేరేంటి మహమ్మద్ యూనస్ వచ్చాడో, ఆ యూనస్ వచ్చిన తర్వాతనే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అటు పై నుంచి భూటాన్ని కబళించే ప్రయత్నం చైనా చేస్తోంది. సిలిగురి కారిడార్ని కట్ చేయాలనే ఒక సంకల్పం నడుస్తోంది. షార్జిల్ ఇమాం లాంటి ఆల్రెడీ మన భారతదేశంలో ప్రకటించాడు. అవును. ఓకే, సో ఇట్లాంటి టైంలో డెఫినెట్గా ఆ రీజియన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కశ్మీర్ ఎలాగైతే మనం మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోగలిగామో, కశ్మీర్లో ఎలాగైతే ఈరోజు డిఫరెన్స్ చూడగలుగుతున్నామో, ఆ డిఫరెన్స్ రావాలి అని అంటే కొంతకాలం పాటు ఆ పర్టికులర్ ప్రాంతాన్ని మిలిటరీ అధీనంలోనో ఇంకోటో చేస్తేనే కరెక్ట్. ఇక్కడ పాలిటిక్స్ ఉండకూడదు. లేదు, ఇప్పుడు మీరు చెప్పిన 3 స్టేట్స్తో పాటు కొంతపాటు మిజోరం కూడా ఈ బార్డర్ ఉంది కదండి. అవును. సో అది కూడా ఏమన్నా కలిపే అవకాశం ఉంటుంది. మిజోరాం దాకా కాదు వీళ్ళు అనేది. వీళ్ళు అంటున్నది ఏంటంటే కరెక్ట్గా ఈ పర్టికులర్ బెల్ట్ మాత్రమే, సిలిగురి ఉన్నది మాత్రమే, సిలిగురి మాత్రమే అండ్ అస్సాం డుబ్రీ వరకు. ఓకే, మామూలుగా ఇప్పుడు చెప్తున్నది. అఫ్ కోర్స్ అక్కడ ఇమీడియట్గా పొలిటికల్గా యాక్టివిటీ చేసి ఖచ్చితంగా పొలిటికల్ రిపర్కేషన్స్ ఉంటాయి, డౌట్ ఏం లేదు. పొలిటికల్ రిపర్కేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మమతా బెనర్జీ ఈరోజు నాకు ఇంకొక అంశం ఏమనిపిస్తుంది అంటే ఆమె కనుక ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఆమె అంగీకరించదు. అవును.
సో ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినా గెలిచినా ఏదైనా అక్కడ ఒక అన్రెస్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. గెలిచింది అనుకోండి ఇంకాస్త విచ్చలవిడితనం పెరుగుతుంది, ఓడిపోయింది అనుకోండి అక్కడ అన్రెస్ట్ విపరీతంగా ఎందుకంటే క్రియేట్ చేస్తారు నాట్ న్యాచురల్ గానే. సో ఇట్లాంటి టైంలో మేబీ గవర్నర్ రూల్ వచ్చినా రాష్ట్రపతి పాలన వచ్చినా అని ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పుడు నేను అంటున్నటువంటి యూటీ మరల్చడం కోసమే బిల్ తీసుకొస్తారా అనే ఒక పాయింట్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు గవర్నర్ రూల్లోనే ఆ రాష్ట్రాన్ని ఉంచాలని అనుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు అది వెస్ట్ బెంగాల్కే కన్ఫైన్ చేయకుండా బీహార్కి ఎందుకు మార్చారు? బీహార్లో అంటే అది బార్డర్ ఏరియా కాబట్టి, అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మిలిటరీకి ముఖ్యంగా రాష్ట్రపతి కిందనే త్రివిధ దళాలు ఉంటాయి. సో గవర్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు హ్యాండిల్ ఫ్యూ థింగ్స్. అన్ని పొలిటికల్. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇదివరకు కూడా చూసాము, ఎప్పుడైనా సరే గవర్నర్స్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ నుంచే వీళ్ళకి ఉంటుంది. అంటే హోమ్ మినిస్ట్రీయే గవర్నర్ల నియామకము వీటికి సంబంధించిన వాటిలో చూస్తుంది. సో హోమ్ మినిస్ట్రీ అండ్ గవర్నర్ కార్యాలయము దీనికి అనుగుణంగానే లా అండ్ ఆర్డర్ వీటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఉంటాయి. ఒకవైపు పొలిటికల్ డిసిషన్స్ ఒకవైపు ఉంటాయి, పొలిటికల్గా ఏం చేయాలనేది ఒకటి ఉంటుంది. పొలిటికల్ డిసిషన్స్ కాకుండా బియాండ్ పొలిటికల్ డిసిషన్స్ కొన్ని జరగాల్సినవి జరగడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకోసమనే వచ్చారేమో అని కూడా అంటున్నారు. ఒక విషయం ఏంటంటే యూటీ చేస్తారా, ఇప్పుడు ఈ బిల్ ఈ రోజే పెడతారా లేదా అనే అంశం ఒకవైపు నడుస్తున్నప్పుడే ఇంకొక చర్చ నడుస్తోంది అని అంటే, అసలు బేసికల్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పరిణామాలని కంట్రోల్ చేయాలి అని అంటే, ఇది చాలా రోజుల నుంచి ఉంది, ఇవాళ కాదు. వెస్ట్ బెంగాల్లో పర్ఫెక్ట్ ఎలక్షన్స్ జరగాలన్నా ఇప్పుడు ఇంకొకటి కూడా జరిగింది తెలుసా మీకు. బీహార్ ఇప్పుడు గవర్నర్గా కొత్తగా ఈయన వచ్చారు, సయ్యద్ అతా హస్నైన్ వచ్చారు. బీహార్కి పైన అంటే ఉత్తరాన ఉన్నటువంటి భూభాగం అంతా నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఓకే, సో ఇవన్నీ బార్డర్కి లింక్ అయి ఉన్నాయి. నేపాల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. సో అక్కడ బీహార్కి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి కీలకమైనటువంటి గవర్నర్లు వచ్చారు. అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నేపథ్యం చూస్తే ఒకరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా డిప్యూటీ ఎన్ఎస్ఏగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఒకరేమో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇద్దరు కీలకమైన వ్యక్తులు అక్కడ ఉండడంతో ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. సో చూద్దాం, లెట్స్ సీ ఏమవుతుందో తెలియదు. బట్ జరిగితే నేనైతే హ్యాపీగా నిజంగా చెప్తున్నాను, దీన్ని ఆహ్వానించాలి. ఖచ్చితంగా డౌటే లేదండి. అంటే యూటీ అనగానే అదేదో హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు మాట్లాడుతున్నాం కానీ నో, నాట్ ఎట్ ఆల్. సో యూటీ అయితే నిజంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది అని అంటే అక్కడ అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దేశపు భద్రత, మన బార్డర్స్ సెక్యూర్ చేసుకోవడంలో ఖచ్చితంగా ఉంటుంది. దేశ భద్రత మనకు రావాల్సినటువంటి అక్కడ నుంచి వచ్చేటువంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రభావం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సేఫ్గా ఉన్నామనుకుంటున్నటువంటి మన సదరన్ పార్ట్స్లో కూడా ఉంటుంది, పడుతుంది డెఫినెట్గా. రైట్ సాయి గారు.